కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలి. భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించాలి. ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఆరోగ్య కార్డులు అందజేయాలి. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి. లింగంపేట్ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేష్, రజనీకాంత్ గౌడ్, సుధాకర్ రావు, రాజిరెడ్డి, కోటేశ్వరరావు, పారు, శివరంజని, పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి రెండవ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొని వచ్చి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెండవ పీఆర్సీని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ బిల్లులు అనేటటువంటివి మనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెలలో దాదాపు 600 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మనకు నెలకు 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు మనకు అంత పూర్తి ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి బేషరత్గా 13,000 కోట్లు మొత్తంలో ఇచ్చేసి మన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పక్షాన ఈరోజు మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్లకి హెల్త్ కార్డ్స్ మనకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హెల్త్ కార్డ్స్ పైన ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదు. మనకు గత 2-3 నెలల నుంచి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మే మొదటి వారం లోపల హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి మనకు ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి 1.5 సబ్స్క్రిప్షన్ అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది. దీనిపైన మన ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా మంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి వారు కూడా వీటిపైన మే మొదటి వారంలో హెల్త్ కార్డులను విడుదల చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మనకు సిపిఎస్ రద్దు అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఎన్నున్నా ప్రధానంగా ఈ 4 సమస్యలపైన ఈరోజు జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి దీని తర్వాత భవిష్యత్తులో వీళ్ళు ప్రభుత్వానికి మనం వీటిపైన చర్యలు తీసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా చర్యలు ఉంటాయని జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత. మరి ఇక్కడికి లింగంపేట మండల తహసీల్ ఆఫీస్కి విచ్చేసినటువంటి టీటీజీఐసీ నాయకులందరికీ కూడా మనం జాక్టో పక్షాన అందరికీ అభినందన తెలియజేస్తూ మనం ఉద్యమాన్ని ఈ విధంగానే నిరసన రూపంలో తెలియజేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించేటట్టుగా, మరియు తర్వాత పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేసేటట్టుగా సిపిఎస్ని రద్దుపరచాలని, మనం ఏవైతే వీటిని తీసుకొని ఇది సాధించే వరకు కూడా మనము ఎట్టి పరిస్థితుల రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తొలి మారుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా మన సమస్యలన్నీ పరిష్కరించేటట్లుగా మన జేఏసీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగంపేట మండలంలోని వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా మన జాక్టో పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి జాక్టో మిత్రులు ఇంకెవరైనా మాట్లాడాలంటే ముందుకొచ్చి మాట్లాడాల్సిందా. ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తపరచడం జరుగుతుంది, అదంతా కూడా ఈరోజు విజయవంతం జరిగింది. ఒక 4 పాయింట్ల మీద మాత్రమే మా యొక్క అంశాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని తప్పకుండా ప్రభుత్వము దీంట్లోకి పరిగణలోకి తీసుకొని వెంటనే వాటన్నిటిని కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. మొట్టమొదటిది పీఆర్సీ 2 ఏదైతే రిపోర్ట్ ఉందో జూన్ 2 లోపల రిపోర్టు తీసుకొని అమలు చేయాలని, రెండవది పెండింగ్ బిల్లు ఏవైతున్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే ఆరోగ్య కార్డులు ప్రకటించడం జరుగుతుందో అది వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.
టీజీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మండల లెవెల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ సమస్యలు పరిష్కారానికి నోచుకునే కారణంగా ఈ నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా 2003 డిఎస్సి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మెమోస్ తీసుకొచ్చిందో 57/4, 57/5 మెమో ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలని చెప్పేసి 2003 డిఎస్సి వారికి, అలానే సిపిఎస్ఏ మొదటి నుండి సిపిఎస్ఏ రద్దు చేయాలని కోరుతూ, అలానే ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెపరేట్గా ఎస్జిటికి చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్జిటికి ఓటు హక్కు కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని మా ఎస్జిటి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ అన్కండిషనల్ సర్వీసెస్ తోటి ఏదైతే సబ్స్క్రిప్షన్ మా నుండి కట్ చేసుకోవడం జరుగుతుందో సేమ్ లెవెల్లో గవర్నమెంట్ నుండి కూడా కట్ చేసుకొని అన్కండిషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్